హైదరాబాద్ ఫిలిం నగర్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పశు పక్షాదులు సైతం గౌరవించేట జాతి మంది. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెడతాం మనం మామూలుగా, గోవు తల్లి అని. అలాంటి దేశంలో వికృత ధోరణులు కొన్ని వచ్చే మధ్యలో అవి పోవాలా, అది మనసులో మార్పు అన్నాడు. మూడవది ధనము. ఈ ధనాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. లేకపోతే నీకు ఎప్పుడు మనసులో టెన్షన్గా ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తారేమో వాళ్ళు వస్తారేమో బంధువులు, ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, లేదా ఇంకేమైనా చేస్తారేమో అని చెప్పి. నేను మొదటి రోజు చూసి ఇప్పుడు 3 రోజులు అయింది వాటి ఇది పెట్టి. నేను ఆ రాజస్థాన్కి పోయినప్పుడు చెప్పారు, సార్ జనం కంగారు పడుతున్నారు సార్, కంగారు పడుతుంది దేనికై అన్న, ఈ డబ్బు నువ్వు అని. నేను చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ డోంట్ ప్యానిక్. నా మెసేజ్ అది, డోంట్ ప్యానిక్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ మనీ ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ మనీ ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్ అని. నీ దగ్గర అసలైన డబ్బు ఉంటే అది అసలుగానే ఉండిపోతుంది, సిసలుగానే ఉండిపోద్ది. దానివల్ల నీకు ఇబ్బంది ఏమీ లేదు. డిసెంబర్ 30 వరకు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి ఈ 500, 1000 రూపాయలు ఇచ్చేసి మరో డబ్బులు తీసుకోవచ్చు. నేను ఎవరేం అడగరు. ఎవరిని అడగరంటే 2,50,000 రూపాయల వరకు జమ చేసే వాళ్ళని ఎవరిని అడగరు. అంటే అర్థం వెంకయ్యనాయుడు గారు చెప్పారు కాబట్టి బ్యాంకులు వేసేద్దామని అనుకుంటే అడగతారు వాళ్ళని. 2,50,000 దాటి వాళ్ళు అందరిని అడుగుతారు, నీకు ఎక్కడిదయ్యా ఈ డబ్బు అని. సమాధానం చెప్పాలా. సమాధానం చెప్తే వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. పన్ను కట్టిన డబ్బు అనుకోండి, ఇంట్లో పెట్టుకుందాం అనుకోండి, డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, పన్ను కట్టేసుకున్నావు చూపించావు అనుకోండి, వాళ్ళని ఏం అడగరు. కానీ సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా కోసం మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. 2,50,000 రూపాయల వరకు నీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని నిన్ను అడగరు. అందువల్ల పేదవాళ్ళకి ఆడ దగ్గర అంతకన్నా ఎక్కువ డబ్బు ఉంటుందని నేను అనుకోను. కొందరు ఏమైపోవాలా వాళ్ళు అంతా అంటున్నారు, ఏమైపోతారు 2,50,000 కన్నా డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు పేదవాళ్ళు ఎవరన్నా. ఒకటి. రెండవది, కొంతమంది ప్రచారం చేస్తున్నారు రైతులంతా కంగారు పడిపోతున్నారు. రైతులు జరగలేదని ఆత్మహత్య చేసుకుంటే ఒక పక్క కొంతమంది అని మనం చెప్తుంటే, రైతులు ఇవాళ వ్యవసాయం లాభసేటు కాలేదంటే రైతుల దగ్గర నల్ల డబ్బు ఉందా భయపడడానికి? వీళ్ళందరికీ తెరవని విషయం తెలిసి కావాలని ప్రచారం చేస్తున్న ఒక విషయం ఉంటుంది. ఏంటంటే రైతుల యొక్క ఆదాయం పైన పన్ను లేదు. దేర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ద ఫార్మర్స్ ఇన్కమ్. రైతు ఇది నాకు వ్యవసాయ ఆదాయం అని చెప్పని బ్యాంకులో వేస్తే దానిపైన పన్ను లేదు, ప్రశ్న లేదు. సో రైతులు దాంట్లో సమస్య లేదు. రైతులకు సమస్య లేకపోయా, చిన్నవాళ్ళకి సమస్య లేకపోయా, మిగతా వాళ్ళకి ఎవరికయ్యా సమస్య? వాళ్ళ సమస్య ఎవరికంటే ఆదాయం మించి ఆస్తులు కలిగి జనాన్ని కొలగొట్టి మోసగొట్టి ప్రభుత్వానికి పన్ను కట్టకుండా దాచిపెట్టి ఉన్నారే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే, నేను ఈ ఉపయోగాలు ఏంటి చెప్తాను. ఒకటి, ఈ మన పొరుగు దేశం యొక్క కుట్ర భగ్నం అవుతుంది. 2, సమాంతర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవుతుంది. 3వది, మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. 4వది, పరిస్థితి మెరుగుపడే కొంది ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్. 5వది, ధరలు తగ్గుతాయి. 6వది, భూముల యొక్క రేటు తగ్గుతాయి. ఈ పెద్ద జబ్బుది. భూమి రేటు విపరీతంగా పెంచేశారు. ఇళ్ళు రేటు పెరిగారు అనుకుంటారు చాలామంది. కాదు, భూమి రేటు పెరగడం వల్ల ఇళ్ళు రేటు పెరిగింది. ఆ భూములు పెరిగినట్టు విపరీతంగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఎంతో అసలు మామూలుగా లేనంత విలువ పెట్టేస్తున్నారు దానికి. రియల్ ఎస్టేట్ అంటారు దాన్ని, స్థిరాస్తి. ఆ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే డబ్బులు చూపించి రిజిస్టర్ చేయాలా. చూపించాలంటే అంత డబ్బులు లేవు కదా, ఆటోమేటిక్గా తగ్గుతుంది. నష్టం ఎవరికంటే కొంతమందికి నష్టం కలగదు, ఆ విధంగా స్పెక్యులేషన్ చేసేవాళ్ళకి. కానీ ఇళ్ళు కొనుక్కునే నీకు, స్థలం కొనుక్కునే నీకు రేటు తగ్గుతుంది. అందువల్ల ఎవరు కూడా, సామాన్య జనం ఎవరు కూడా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్కి దానికి మంత్రి నేనే కదా, అర్బన్ డెవలప్మెంట్కి అనుభవంతో చెప్తున్నాను. అర్బన్ డెవలప్మెంటు మంత్రిత్వం యొక్క అధ్యయనం ప్రకారం దీని రేటు తగ్గుతాయి. తర్వాత సినిమా వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అంటున్నారు. మనం ఇక్కడ సినిమా దగ్గర ఉన్నాం, ఏం ఇబ్బంది కాదు. పేపర్లో చూడండి, అడ్వర్టైజ్మెంట్ 100 కోట్లు వసూలు చేసింది, 200 కోట్లు వసూలు చేసింది, రికార్డు ఆల్ టైం కరెక్షను, దాన్ని అధిగమించిపోయింది. ఇది మహాబలి, అది ఆ బలి అని అంటున్నారు కదా. అంటే కోబలి అని వాళ్ళు వస్తారు, వచ్చి అడుగుతారయ్యా నువ్వు ట్యాక్స్ కట్టు అని. అంతే, ఏమన్నారు వాళ్ళని, ఎవరిని ఏమి చేయరు. ట్యాక్స్ కట్టమంటారు, కట్టారు కదా. దానికి సామాన్య జనానికి ఇబ్బంది ఏమి లేదు. ఎవరికి కూడా, చిత్రరంగానికి కూడా ఇబ్బంది లేదు. పన్నులు కట్టకుండా దాచిపెట్టుకునే ప్రవృత్తి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య జనానికి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ఎవరికయ్యా మేలంటే, అందరికన్నా మేలు ఎవరికంటే, ఒకటి పేదవాళ్ళకి, రెండోది పన్ను కట్టే వాళ్ళకి. ఉద్యోగస్తులు అందరూ పన్ను కడతారు, ఎందుకంటే ప్రొఫెషనల్ అక్కడే కట్టేస్తారు, అక్కడే టీడీఎస్ తీసుకుంటారు కదా. పన్ను ఎవరైతే కడుతున్నాడో వాడు ధీమాగా ఉండవచ్చు. వాళ్ళు ఇప్పుడు దాకారే నేనేమో పన్ను కట్టాను, నేనేమో కొద్దిగా
ప్రమాణం జీవన ప్రమాణం ఒక రకంగా నడుపుతున్నాను, అవతలడే పన్ను కట్టకుండా డబ్బు సంపాదించి వెళ్తాను అంతా చేస్తున్నాడు చూడు అని బాధపడుతున్నారు. వీళ్ళు ఏం చెప్పుకోలేక. వాళ్ళందరికీ కూడా ఇవాళ మనసు ఊరట ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మంచి గౌరవం కూడా వస్తుంది. అందువల్ల ట్యాక్స్ కట్టే తత్వం పెరుగుతుంది జనంలో. పన్ను కట్టదాము మనము అనే తత్వం పెరుగుతుంది. పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత జనానికి పంచేందుకు, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు, పంచేందుకు ఆదాయం వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు మిత్రులు పంచాలా పంచాలా పంచాలని. పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారంటీ లేదు. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా ఆఖరి దాకా మిగులుతుందనే గ్యారంటీదే. అందుకని ముందు పెంచాలా. పెంచాలంటే అందరూ పన్నులు కట్టాల్సిన వాళ్ళందరూ కట్టాల్సిన వాళ్ళు కడితే ఆదాయం పెరుగుతుంది. చూడండి హైదరాబాద్కి ఇవాళ లక్కీ హైదరాబాద్ నగరానికి అదేదో తంతే పోయి గారెల బుట్టలో పడేట్టుగా సామెతగా హైదరాబాద్ నగర కార్పొరేషన్కి వాళ్ళ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కట్టకుండా ఉన్న వాళ్ళు కడతా ఉన్నారు. కట్టకుండా ఉందని తెలిసింది కదా, దాన్ని బట్టి అర్థమైంది కదా మనకి. పన్నులు కడితే రోడ్లు బాగా అవుతాయి, డ్రైనేజ్ వస్తుంది, కుళాయిలు వస్తాయి, నీళ్లు వస్తాయి. ఇవన్నీ కట్టినా కూడా చేయకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎలక్షన్లో బుద్ధి చెప్పవచ్చు మనం వాళ్ళకి, ఎవరైతే చేయకున్నారు వాళ్ళకి. కానీ చేద్దామన్నా డబ్బు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. కోరికలు ఉన్నాయి, రకరకాల కోరికలు, కానీ డబ్బులు లేవని. అలాంటి వాటికి ఆదాయం పెరిగేటికి అవకాశం ఉంది. పోతే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఏర్పడిన సమస్యల గురించి మనం ఆలోచించాలి. ఏమండి అది లేదు ఇది లేదు, కొరత వచ్చింది, క్యూలో నిలబడ్డారు, 2 రోజులు నిలబడ్డారు, 3 రోజులు నిలబడ్డారు, కరెక్ట్. నేనేమంటానంటే ఒక దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఒక విప్లవాత్మకమైన ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఆ యజ్ఞంలో కొంత ఇబ్బందులు తాత్కాలికంగా తప్పవు. కానీ ఎండ తగ్గుద్ది, చల్లదనం వస్తుంది. మీరు వచ్చినప్పటికి ఎండ ఉండింది ఇందాక 4 గంటకి. మన వాళ్ళు చెప్తారు సార్ మీరు మీటింగ్ పెడితే నాయకులు అందరూ వేదిక మీద ఎండ తగలద్దారని చెప్పాడు ఆయన. తగలదేవయ్యా, మామూలు జనం అంతా ఎండలో ఉన్నారు కదా, మనం కూడా కొద్దిసేపు ఎండలో ఉందామని. కానీ సాయంత్రం అయింది, ఎండ పోయింది, చల్లదనం వచ్చింది. అలాగే 3 రోజులు 4 రోజులు తాత్కాలిక ఇబ్బందులున్నా ఆ తర్వాత అందరికీ స్వచ్ఛమైన జీవనం, సుఖమైన జీవనం, సంతోషమైన జీవనం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి భారతీయులందరూ కూడా గర్వంగా ఈ దేశం శక్తివంతమైన దేశంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టపడకుండా ఏదైనా జరగద్దు చెప్పండి. ఏదైనా చిన్న కష్టమైనా ఉంటుంది కదా, ఏదో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉండదు. ఆ చిన్న ఇబ్బందిని భరించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను దేశ ప్రజానికానికంతా జేజేలు బలుగుతున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు జపాన్ నుంచి మాట్లాడారు, ఇందాక చూసుంటారు మీరు. దేశ ప్రజలకు ఆయన అమోఘమైన తెలివితేటలకు, ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి, నిజాయితీకి ఆయన జేజేలు పలికాడు. మీరు ఎంత ఇబ్బందులు వస్తున్నా, కష్టాలు వస్తున్నా మీరు బాధపడకుండా నిలబడి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిది అంటున్నారంటే మీ అందరికీ, మన దేశ ప్రజలకు మనం జేజేలు పలకాల్సిన అవసరం అవుతుందని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఎవరికైతే కాస్త నష్టం వస్తుందో అక్రమంగా సంపాదించిన వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళు ప్రచారాలు చేస్తారు. వాళ్ళు అట్ట అయిపోయిందంట, ఇట్ట అయిపోయిందంట అని ప్రచారం. నేనేమంటానంటే ప్రసార సాధనాల నుంచి, పత్రిక నుంచి అందరినీ కోరేది ఒకటే, ముందు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని దేశ ప్రజలకు చెప్పండి, దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని వివరించండి. ఆ తర్వాత ఆ ప్రక్రియలో ఉన్నట్టు చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా హైలైట్ చేయండి. దాచిపెట్టమని నేను చెప్పను. క్యూ పెద్దగా ఉంటే క్యూ వేయొద్దు, క్యూ లేదని రాయమని చెప్తామా? అట్లా అడగడం. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లకాయలు కావాలన్నా కూడా కొంత కష్టం ఉంది. పిల్లలు ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మహా సంతోషంగా ఉంటుంది. ఆ మధ్యలో కొంత కష్టం ఉంటుంది కదా. అలాగే ఈ కొత్త ప్రక్రియకు మారుతున్నప్పుడు, ఇలాంటి యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో తాత్కాలికమైన కొన్ని ఇబ్బందులు వస్తాయి. పాకిస్తాన్ యొక్క పీచ మనసాల మన సైన్యం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. కొందరు ఒక వీర సైనికుడు దెబ్బతిన్నాడు. కానీ పాకిస్తాన్ కొంత గుణపాఠం వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. ఏదైనా సరే మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత తాత్కాలికంగా మార్పుకు సమయం పడుతుంది. ఈ దేశంలో 80,000 బ్యాంకు బ్రాంచులు ఉన్నాయి. ఈ దేశంలో 80,000 సుమారు 82,000 బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 82,000 బ్యాంక్ బ్రాంచ్లన్నింటికి ఒకేసారి మార్చిన డబ్బు పంపించడం సాధ్యమా? ఏమని చేసేకూడదా అంటే అదేం మిషన్ కాదు, లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. అట్లా రావడానికి చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళందరికీ తెలియజెప్తే చెప్పొచ్చు. వాళ్ళందరికీ తెలియజేయకపోనుకోండి, ఇంకా డబ్బులు ఉంటాయి, సర్దేసి ఉంటారు కదా అందరూ కూడా. సీక్రసీ దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రహస్యాన్ని మెయింటైన్ చేయాలి. రహస్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ రోజులు 3 రోజులు 4 రోజులు ముందుగానే మీరు డబ్బులు పంపించేస్తే అనుమానం వస్తుంది, ఎందుకు వస్తున్నాయి డబ్బులు, సంగతి ఏందని. నేను చిన్న విషయం చెప్తాను మీకు. ఈ మొదలుపెట్టిన తర్వాత దీంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని మాకు తెలిసింది. టోల్ గేటు 2 రోజులు టోల్ గేట్ కట్టబడేదే అన్నారు. ఫార్మసీ మందుల షాపుల్లో పాత దాన్ని తీసుకోండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత ఖర్చులు అవుతున్నాయి అని అంటే పాత దాంతో ఇది చేసుకోమన్నారు. అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు అడిగారు, మాకు కూడా ఇవ్వండి సార్, మేము కూడా ఎక్కడ అని అంటే అడిగిన వాళ్ళు ఒక ఆయన వాళ్ళు ఉదయం చెప్తున్నాడు నాకు,
అన్నా మేము ముందు రోజు అడిగాము, కానీ మరుసటి రోజు తర్వాత తెలిసింది మాకు ఏంటంటే ఆ రోజు రాత్రి చాలామంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైనా మీకు ఇట్లా అవకాశం ఉంది కదా, మాది ఎంత ఉందో 10, 15 మీరు ఎక్కడో రాసేసేయండి, ఆ తర్వాత కొంత మాకు ఇద్దరు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి. ఇవన్నీ అడ్డ మార్గాలు కనిపెట్టేదానికి కొంత సిద్ధంగా ఉంటారు, మార్చుకునే దానికోసం. అందుకని వీలైనంత వరకు తప్పనిసరి తిరుపతి దేవస్థానం ఈవో ఫోన్ చేశాడు నాకు, జనం చాలా పెద్ద వ్యక్తులు వచ్చున్నారండి, ప్రయాణికులంతా కూడా. నేను చెప్పాను, దేవుడి పేరు చెప్పండి, ఒకరోజు అందరికి భోజనం పెట్టండి ఫ్రీగా, ఏమవుద్ది దానికి? ఏం 500 నోటు పడలే, 1000 రూపాయల నోటు పడలే, ఏటీఎం పడలే, శుభ్రంగా భోజనం పడి అందరికి దేవుడి పేరుతో. ఒకరోజు రూములు కావాలంటే ఇబ్బంది లేకుండా చూడండి, రైల్వే రిజర్వేషన్లు దానికి కూడా వెంటనే ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తుందో వాటన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం కనుక్కుంటుంది. ఒక మహత్తర యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. ఇదంతా మిషన్, ఆ మిషన్లో పెట్టినప్పుడు కూడా మిషన్ మీరు ఎలక్ట్రానిక్ టైప్, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫోన్ టచ్ స్క్రీన్ లాంటిది, ఆ టచ్ అయినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఉన్నవాడికి మాత్రమే పాస్వర్డ్ ఐడెంటిటీ ఉన్నవాడికి పనిచేస్తుంది, మిగతా వాడికి చేయదు. ఏటీఎంలో కూడా ఏ సెక్యూరిటీ మెజర్స్తో ఇంతకుముందు నోట్లు ఉన్నాయో ఆ నోట్లు మాత్రమే ఏటీఎం స్వీకరిస్తుంది. ఏదంటే దాంట్లో బిడ్డేస్తాను కుక్కేస్తానంటే కుదరదు. అది అవి మార్చడం, ఆ సీరియల్స్, ఆ సెక్యూరిటీ మెజర్స్, ఏటీఎం రీప్లేస్ చేయడం 4 రోజులు 5 రోజులు టైం పడుతుంది. అందుకని కొంత ఆలస్యమైంది కొన్ని దగ్గర ఏటీఎంలో పెట్టడం, అంతేగాని వేరే ఉద్దేశం కూడా కాదు. రహస్యంగా కొంత సమయాన్ని, తక్కువ సమయం ఇవ్వడం. రెండవది, దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ అంటారు వాటిని, అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంక్ వాటిని 4000 క్యాష్ చెస్ట్లు ఉన్నాయి దేశంలో రిజర్వ్ బ్యాంక్, వాటన్నిటిని నింపే కార్యక్రమం, వాటిని కూడా అకస్మాత్తుగా నింపే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత మరి ఏమైనా పూర్తిగా రహస్యంగా ఉంచారంటే అది కూడా కాదు. ఏందంటే బ్యాంకులు ఇబ్బంది అన్నారు, సెలవు రోజు అయినా శనివారం ఆదివారం పనిచేస్తుంది అన్నారు. పోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. దేవస్థానాల్లో కొంతమంది వెనకబడితే మనకు దర్శనం దొరకదని నెట్టుకొని దేవుడి దగ్గర పోతుంటారు. అలా కొంత సమాజం యొక్క ప్రవృత్తిలో కూడా కొంత మార్పు రావాల్సి ఉంది. కంగారు పడవద్దు. ఇందాక ఆర్థిక మంత్రి గారు చెప్పారు, రిజర్వ్ బ్యాంకు ప్రకటన ఇచ్చింది, నా దగ్గర ఉంది. రిజర్వ్ బ్యాంక్ చెప్పింది తగినంత డబ్బు బ్యాంకుల్లో ఉంది, కంగారు పడబాకండి. మార్చుకోవడం 2 రోజులే కాదు, 3 రోజులే కాదు, 50 రోజులు టైం ఉంది మార్చుకోవడానికి. కంగారు పడకండి. మీ డబ్బులు ఇవాళ కాబట్టి వచ్చేవారం మార్చుకోవచ్చు. అందరూ పోయి ఒకే రోజు నిలబడాలంటే ఫిజికల్గా బ్యాంక్ కూడా పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకు కూడా ఉండే చేతికి సామర్థ్యం తెలిసిందే కదా, దాన్ని బట్టే కదా చేయగలరు ఎవరన్నా కూడా. మిషన్ ఆటోమేటిక్గా నొక్కితే జై పాతాళ భైరవ ఉంటే నరుడాన్ని కోరిక ఏమంటే మాయబజారు లాగా ఘటోత్కచన ముందు వచ్చేసి అన్నిటికీ చేరు అటు రావు కదా మామూలుగా. దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 82,000 బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి, 15,000 జనాభాకు ఒక బ్రాంచ్ ఉంది. దాని ప్రకారం వాడు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు సెక్యూరిటీ ఫీచర్స్ కోసమని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏటీఎంని ఫిలప్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుంది. ఛానళ్ల ద్వారా, పత్రికల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ దేశంలో జరిగిన ఈ మార్పుల గురించి అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు ఎవరికైనా కార్డు ఉంటే ఆ కార్డుని ఇప్పుడు మామూలుగానే మీరు తీసుకోవచ్చు, దానికేం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఒకటి అడుగుతున్నారు, ఇదంతా ఎంత కరెక్టే సార్, అసలు బ్యాంకులో అకౌంట్ ఎక్కడ సార్ అని. అది పాత మాట. మేము మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఒకరోజు చెప్పారంటే, మనం దేశంలో అందరికీ ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెట్టాలన్నాడు. అంటే బ్యాంకుల్లో అందరినీ బ్యాంక్ అకౌంట్ జమ చేయించాలని. జమ చేయండి, ఓకే సార్ బ్రహ్మాండంగా ఉంది, మంచి ఐడియా చేసేద్దామన్నా నేను. ఎంత టైం పడుతుందంటే 5 ఏళ్ళలో చేసేద్దామన్నా నేను. ఆయన 5 ఏళ్ళు అన్నాడు. 58 ఏళ్ళలో గాంధీ 5 ఏళ్ళు చేస్తే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి సార్ అన్నా నేను. నో, సంవత్సరంలో అప్పుడు పూర్తి కావాలన్నాడు. అనగానే మంత్రులు అందరూ ఒకరు చూస్తున్నారు. కానీ ప్రధానమంత్రే కదా చెప్పాడు ఆయన. కానీ మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ చెప్పిన 14 నెలలకి 16 నెలల లోపల దేశంలో 25,43,00,000 మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు జనధన యోజన పేరుతో. సో ఇవాళ 130 కోట్ల జనాభా దేశం ఉంది సుమారుగా. ఒక కుటుంబంలో 5 మంది ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఎవరి 1/4 మొత్తం అంతా కూడా ఆ దేశంలో ఉంటే 85% పర్సన్స్కి అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయినాయి. బ్యాంక్ ఉంది, చెక్ బుక్ ఉంది, లేదా డబ్బు ఉంటే. లేకపోతే మనం చేయలేమనుకోండి. డబ్బు లేనప్పుడు ఈ సమస్య లేదు. అప్పుడు డబ్బు లేని వాళ్ళకి క్యూలో నిలబడ్డారా, లేకపోతే అక్కడ నిలబడ్డారా, ఇక్కడ నిలబడ్డా సమస్య లేదు. ఇది మారుతుందా మారుతాదని కంగారు లేదు. వాడికి ఏమంది పాపం, అసలు ఉంటే కదా పోయేదానికి అని చెప్పి వాడు కమ్ముకున్నాడు. అవతల వాళ్ళు పోతుంది, మోసం చేసిన వాడు మంచిది జరిగింది, దేవుడు మంచి పని చేశాడు అనుకుంటున్నాడు. మోడీ గారిని వాళ్ళ ఇంటింట్లో దేశం అంతా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ మోసగాళ్ళ సంగతి తేల్చాడు, ఈ యొక్క అక్రమ సంపాదన పరిస్థితి తేల్చాడు, పక్కన ఉన్న టెర్రరిస్టు ప్రోత్సహించే వాళ్ళ సంగతి తేల్చాడని చెప్పని. సో అందుకని ఇవాళ ప్రభుత్వము పద్ధతి ప్రకారం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అలాగే ఇప్పుడు
ఇందాక ఆర్థిక మంత్రి గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ఈ రోజు 12:15 వరకు స్టేట్ బ్యాంకులో 2 లక్షల కోట్ల రూపాయలు ఒక 47,868 కోట్లు అంటే సుమారు 50 కోట్లు డిపాజిట్ చేశారు. స్టేట్ బ్యాంకు దేశంలో ఉన్న బ్యాంకింగ్ కార్యకలాపాల్లో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1/4 or 1/5 of the banking transactions are done by State Bank of India because it's the biggest bank. దాని లెక్కల ప్రకారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి గారు అరుంధతి భట్టాచార్య గారు చైర్మన్, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికి 47,868 కోట్లు, ఇప్పటికి కాదు మధ్యాహ్నం 12:15కి, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది అనుకోండి. 2,28,00,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. 1.5 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు. కొంతమంది విత్డ్రా చేసుకున్నారు, కొంతమంది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. విత్డ్రా జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది, డిపాజిట్ జరిగింది. ఎక్స్చేంజ్ అంటే పెద్ద నోటు ఇచ్చి చిన్న నోటు తీసుకోవడం, డిపాజిట్ అంటే డబ్బును అక్కడ జమ చేయడం, విత్డ్రా అంటే వాళ్ళ బ్యాంకులో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం. ఈ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. దీనికి 58 లక్షల మంది కేవలం స్టేట్ బ్యాంక్ ద్వారానే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కొంతమంది యాజ్ యూజువల్గా విమర్శిస్తున్నారు. కొంతమంది మెడ్రాస్ హైకోర్టుకు వెళ్ళారు. మెడ్రాస్ హైకోర్టులో నిన్న జస్టిస్ ఎస్ నాగముత్తు, ఎంవి మురళీధరన్ వాళ్ళిద్దరూ బెంచి ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ నోటు రద్దు చేయడానికి, దీనివల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, స్ట్రెంగ్తన్ ది ఎకానమీ, వీడింగ్ అవుట్ కరప్షన్, అవినీతి తగ్గుతుంది, కర్బింగ్ స్లాషింగ్ ఆఫ్ బ్లాక్ మనీ, నల్లధనం తగ్గుతుంది, బిసైడ్ ఎరాడికేటింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ, అలాగే ఈ జాదీ నోట్లు, ఏతన నకిలీ నోట్లు అది తగ్గుతుంది, యూజ్డ్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దట్ వుడ్ హార్మ్ ద కంట్రీ సెక్యూరిటీ, దేశ రక్షణకు భంగం కలిగించే టెర్రరిస్ట్ యాక్టివిటీని ఉపయోగించే డబ్బుకి నల్లధనానికి అడ్డుకట్టబడుతుందని మెడ్రాస్ హైకోర్టు నిన్న జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. హైకోర్టుకు వెళ్ళారు కొందరు. ఆ తర్వాత ఇక్కడ మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూనే ఉంది. మన దేశంలో ఉప్పు గురించి నిన్న మొన్న ప్రచారం, ఇవాళ రామ్ విలాస్ పాస్వాన్ గారు దాని గురించి ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే మన దేశంలో ఉప్పు ఎంత ఉత్పత్తి అవుతుందంటే యావరేజ్న 220 లక్షల టన్నులు, దాంట్లో 60 లక్షల టన్నులు మాత్రమే 60 లక్షల టన్నులు మాత్రమే మనం ఉపయోగించుకుంటాము. మిగతా ఉప్పు ఇండస్ట్రియల్ యూజ్కి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది. మన ఉత్పత్తి అయ్యేది 225 లక్షలు, మనకు కావాల్సిన 60 లక్షలు మాత్రమే. దయచేసి ఎవరు తొందరపడవద్దు. ఉప్పు లేదని చెప్పి ఒకసారి ఉప్పు తినవద్దు, తింటే బీపీ పెరుగుతుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అనవసరంగా కొంతమంది దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేస్తారు. మనకు కావాల్సిన లోకలైజ్ షార్టేజ్ని ఆకస్మికంగా వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కోసం కూడా గవర్నమెంట్ ఆకులు సరిగా పెట్టుంది. దాని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందువల్ల దయచేసి 50 రోజులు సమయం ఇచ్చారు మనకి, ఇప్పటికి 3 రోజులు మాత్రం అయింది, 47 రోజులు ఉంది. డబ్బులు మార్చుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, డిపాజిట్లు చేసుకోవచ్చు. కంగారు పడవద్దు. నేను దయచేసి ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, కంగారు పడవద్దు. చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమే. ఆ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకోవడంలో భవిష్యత్తులో ప్రయత్నాలు జరుగుతాయి. దాంతోపాటు ఈ డినామినేషన్ ఇది మ్యాసివ్ ఆపరేషన్, సాధారణమైన ఆపరేషన్ కాదు, చాలా పెద్ద ఆపరేషన్. ఈ ఆపరేషన్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతుంది. 86%, 82% అంటే 14 లక్షల కోట్లు దేశం యొక్క బడ్జెట్లో ఉండే 18,000 కోట్లు అయితే 14 లక్షల కోట్లు హయ్యర్ డినామినేషన్లో మన దేశంలో ఉన్నాయి. అందుకని దీన్ని ఎదుర్కొనేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీడియా, మై అపీల్ టు ద మీడియా ఈస్, మీడియా హ్యాస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనేబులింగ్ చేంజెస్, నీడ్స్ టు థింక్ అబౌట్ ఫోకసింగ్ అల్టిమేట్ గెయిన్స్ రాదర్ దాన్ ప్లేయింగ్ అప్ పెయిన్స్ ఆఫ్ టుడే. దయచేసి మీడియా ఈ విషయాన్ని గుర్తుంచుకొని అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను. చాలా వరకు మీడియా మిత్రులు సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం కేవలం తాత్కాలికమైన ప్రచారం కోసం మిగతా వాటిని ఎక్కువగా వాటిపైన దృష్టి పెడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ప్రజలేమో క్రమశిక్షణగా ఉన్నారు, వాళ్ళ క్రమశిక్షణ చేయలేదు, అలాగే వాళ్ళు మార్పులు చేసుకుంటూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందులను గుర్తుపెట్టుకుంటుంది. ఈ 2000 నోటు ఎందుకు వచ్చిందని ఒక చర్చ కొందరు. ఈ 2000 నోట్లు పెట్టింది ప్రభుత్వం కాదు, రిజర్వ్ బ్యాంక్. ఈ సిస్టమ్ని, మానిటరీ సిస్టమ్ని కంట్రోల్ చేసేది కరెంట్ కాదు, అది రిజర్వ్ బ్యాంక్ పని. రిజర్వ్ బ్యాంకు 2000 సంవత్సరంలో రూపాయి విలువ ఎంత, ఇవాళ ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెన్సీ యొక్క విలువను పెంచింది. ఇది కూడా అది జరిగితే ఏమవుద్దంటే మోడీ హయాం, అది జరుగుద్దా జరగదా. మొదట్లో కూడా కొందరు తమాషాలు పడ్డారు, కొందరు ఎక్సిక్కారు ఆడారు, నల్లధనం చేస్తా అన్నారు చూపించారు. ఇప్పుడేమో నల్లధనం ఎందుకు యాక్షన్ తీసుకున్నారు, అన్యాయం కదా ఇది, ఎమర్జెన్సీ పెట్టారు మీరు. ఒక ఆయన అన్నాడు ఇందాక ప్రాథమిక హక్కులకు భంగం అని. ఏది, డబ్బు దోసుకోవడం ప్రాథమిక హక్కా?
లంచం తీసుకోవడం ప్రాథమిక హక్క, దాచిపెట్టుకోవడం ప్రాథమిక హక్క? ఎవరు చెప్పారు రాజ్యాంగంలో? ఎక్కడిచ్చారు మీకు ఆ ప్రాథమిక హక్కు? అందువలన వీళ్ళందరి విషయాల్లో మోడీ గారు చాలా చురుకుగా కరుకుగా ఉంచుతాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్థిక వ్యవస్థ బలపడితే ధరలు తగ్గుతాయి, పేద ప్రజలకు మేలు జరుగుతుంది, విదేశీ పెట్టుబడులు ఇంకా ఎక్కువ వస్తాయి, అలాగే మన దేశం యొక్క ర్యాంకింగ్ పెరుగుతుంది. దాంతోపాటు మన దేశంలో ఉత్పత్తి కూడా ఎక్కువైతే మరింతగా ప్రజలకు మేలు జరుగుతుంది, జీడిపి గ్రోత్ ఇంకా కూడా పెరుగుతుంది. ఇప్పటికే మనం 7.4% ఉన్నాం, దాంట్లో 12.5% గ్లోబల్ గ్రోత్ ఉంటే దాని గ్రోత్కి మన ఇండియా సహకరిస్తోంది. దీన్ని మరింత పెంచుకోవడం కోసం ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందుకని నేను ఇవాళ ఈ భాగ్యనగరంలో, హైదరాబాద్ నగరంలో ముఖ్యులైన వాళ్ళందరూ కూడా కొంత సమయం నా దగ్గర ఉంటే నేను రామచారి గారికి చెప్పాను, నేను సాయంత్రం వస్తాను, మిత్రులందరినీ కలుస్తాం, కొన్ని విషయాలు దీని పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చెప్పాలని. స్వచ్ఛ భారతానికి ప్రధానమంత్రి చేస్తున్న మహాయజ్ఞంలో ఇదొక భాగం. సో ఈ యజ్ఞం విజయవంతం కావడానికి కోసం ప్రజలందరూ కూడా తమ తమ స్థాయిలో సహకరించమని నేను కోరుతూ ఉన్నాను. ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆ ఇబ్బందులను స్వయంగా తెలియజేస్తే, రాస్తే, వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకేం జరగదా అంటే కొన్ని అడ్డదారులు తొక్కేవాళ్ళు, కొన్ని అక్రమార్కులు కొందరు ఉంటారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ డైనమిక్ గవర్నమెంట్, దిస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, దిస్ ఎ గవర్నమెంట్ విచ్ బిలీవ్స్ ఇన్ అకౌంటబిలిటీ. అందువలన మనం ఆ విషయాల్లో మోడీ గారు, నేను చిన్న విషయం చెప్తాను, యూరియా ఉంది. నేను 78-79 ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి యూరియా మీద గొడవ చేసేవాడిని అసెంబ్లీలో. రైతులకు సీజన్ వచ్చింది, యూరియా దొరకలేదు, ఏం చేస్తున్నా ప్రభుత్వం, నిద్రపోతుందా, అది ఇదని మాట్లాడేవాడు, వాకౌట్ చేసేవాడు. ఇప్పుడు దాకా కూడా కొనసాగేది. 2 ఏళ్ల కింద కూడా మోడీ గారు వచ్చారు, అడిగాడు అందరినీ, మంత్రిని పిలిచి అడిగాడు, ఎందుకయ్యా కొరత, ఏ ఉత్పత్తి తగ్గిందా లేదా దాని వాడకం పెరిగిందా అని. పెద్దగా లేదన్న. మరి ఎందుకంటే ఈ యూరియా పైన సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీని చాలా మంది ఇండస్ట్రీ కోసం వాడుకుంటున్నారు. సబ్సిడీ ఇచ్చేది రైతు కోసం, దాన్ని ఇండస్ట్రీ కోసం వాడుకుంటున్నారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ ప్రధానమంత్రి అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు ప్రతి చిన్న విషయాలు కూడా. మనసు విషయం చెప్పాను ఇందాక, ఈ మనసును పరిశుభ్రపరచుకోవడం కోసం యోగాను అంతర్జాతీయ వేదికలపై చెప్తే 192 దేశాలు ఇవాళ యోగాను ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాంప్రదాయాన్ని, కళలను ప్రపంచం అంతా పోషిస్తుంది. అందుకని మోడీ గారు అనుదినము అనుక్షణము ఈ దేశాన్ని ఎలా పరివర్తన చేయాలా, ఎలా మార్పులు తేవాలా, పేద ప్రజల జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలనే విషయంపై దృష్టి పెట్టాడు. అంతేగాని మరొకటి కాదు. ఈ నిర్ణయం రాజకీయ ఉద్దేశంతో చేసింది కాదు, ఓటు కోసం చేసింది కాదు, ఇది నోటులో మార్పు తేవడం కోసం చేసిన మార్పు మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. రాజకీయ నాయకుడు నేను కూడా, రాజకీయ పార్టీలకు ఈ నిర్ణయం వల్ల చాలా మేలు. కొందరు అరుస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఏమంటే మేము కరెక్ట్ చేసుకున్నంత ఏమైపోద్ది, ఇప్పుడు రేపు ఎలక్షన్ మాకు దగ్గరలో ఉందని. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కానీ రాజకీయ పార్టీలకు ఇంత డబ్బు అవసరం ఉండదు ఇంకా. ఎందుకంటే డబ్బు పెంచేదానికే ఛాన్స్ లేదే, తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. తగ్గిపోయినప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఒక ఎమ్మెల్యే 6 కోట్లు ఖర్చు పెట్టాడు, 7 కోట్లు ఖర్చు పెట్టాడు, ఈయన ఎంపీ 10 కోట్లు ఖర్చు పెట్టాడు, 20 పెట్టారని మాడుతున్నాం మనం అంతా. ఆ పరిస్థితి లేకుండా అసలు డబ్బే, నువ్వు పోయి వాడిని అడిగితే డబ్బు వాడు చెప్తాడు, సార్ మీరే కదా సార్ చట్టాన్ని తెచ్చారు, నా దగ్గర డబ్బు ఆడుందండి, నేను మీకు డొనేషన్ ఎక్కడ ఇస్తాను సార్ అంటాడు. బిజినెస్ మ్యాన్ కానీ, ఇంకొక ఇండస్ట్రీ ఆయన కానీ, ఇంకొకరు కానీ. అందువల్ల రాజకీయ పార్టీలకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. రాజకీయ వ్యవస్థ పట్ల మరింత గౌరవం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు నిజాయితీ పడు అయితే. అది కాకపోతే అది వేరే విషయం అనుకోండి. అందుకని మిత్రులారా, ఈ అన్ని రకాల మార్పులు అవుతున్నాయో ఈ మార్పులన్నింటినీ కూడా సమగ్రమైన మార్పుల కోసం మోడీ గారు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి మనందరం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. కొంతమంది పనిగట్టుకొని ఈ నిర్ణయం పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముందు తెలిసిపోయిందని నేను చెప్తున్న మొదటి రోజునే చెప్పాడు ఆయన, నల్లధనంపై మేము దాడి మొదలు పెడతామని. టాస్క్ ఫోర్స్ వేశాడు కదా, తర్వాత డిస్క్లోజర్ అవకాశం ఇచ్చాడు కదా, తర్వాత బినామీ ట్రాన్సాక్షన్ బిల్ తెచ్చాడు కదా, తర్వాత విదేశాలతో ఒప్పందం పెట్టుకున్నాడు కదా, ఆ తర్వాత ఆఖరిగా మన్ కీ బాత్లో అందరిని హెచ్చరించాడు కదా. చేసిన తర్వాత ఇది చేశాడు. ముందు చెప్పలేదని, ముందు వాళ్ళకి మాత్రం చెప్పారు, బీజేపీ వాళ్ళకి మాత్రం చెప్పాడు ముందు. రామచంద్రారెడ్డికి, కిషన్ రెడ్డికి, మీ దగ్గర అప్పులు ఉంటే అప్పు సంగతి జాగ్రత్త చూసుకోండి అని. వాళ్ళు మిగిలిన అదే కదా, అప్పులే ఉంటాయి కదా ఎలక్షన్ కోసం అని చెప్పి. అంటే ఇలాంటి చౌకబారు ప్రచారం ఎవరో ఎక్కడో బీజేపీ నాయకుడు ఆ రోజు తీసుకెళ్లి బ్యాంకులు వేస్తే ఆయన కథాళీయంగా వేసి ఉండొచ్చు. ఆ విషయం పైన దాన్ని వాస్తవాలు కనుక్కోవచ్చు. కానీ దానికి ప్రచారం చేయడం, ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర బావగాదనే సామెత ఉంది, మీ అందరికీ కూడా తెలుసు కదా. మోడీ గారి సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి గోప్యత పాటిస్తాడు అవసరమైనప్పుడు, ఎలాంటి అకస్మాత్తుగా నిర్ణయం తీసుకునే అవసరం అయితే దాన్ని అమలు చేస్తాడు గట్టిగా అనే విషయాన్ని తెలుసుకుంటే దయచేసి మంచిదని మనం చేస్తున్నా.
ప్రజలందరికీ ఈ విషయాలు తెలవాలి కాబట్టి ఇవాళ నేను ఇంత వివరంగా వీటి గురించి చెప్పాను తప్పితే, లేకపోతే ఈ విషయాలు చాలా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. కొంతమంది తెలిసి తెలవనట్టు నటిస్తూ ఉన్నారు, కొంతమంది తెలిసి మిగతా వాళ్ళని దారి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ వాస్తవాలు మీరు మిగతా మిత్రులకు కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని, సంస్కరణ యజ్ఞానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మనం చేస్తున్నా. మానిటరీ ట్రాన్స్ఫర్స్ ఇందాక వచ్చిన లెక్క ప్రకారం 54,370 కోట్లు వచ్చాయి. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క మొత్తం దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే 11 కోట్ల ట్రాన్సాక్షన్ ఉంటాయనుకుంటే దాంట్లో ఇప్పటికే 2.28 లక్షల ట్రాన్సాక్షన్స్ పూర్తయినాయి. అంటే ఆల్మోస్ట్ 1/4 ఈ 2 రోజులు అయింది. సో అవకాశం బాగా ఉంది. ఆ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఏటీఎంలో కూడా నింపే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు. ప్యానిక్ గురి కావద్దు ఎవరు, దయచేసి అందరూ కూడా సహకరించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయవలసిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు సంధ్యా సమయంలో మీ విలువైన సమయాన్ని శనివారం సాయంత్రం పూట వెచ్చించి ఈ అవగాహన సమావేశానికి వచ్చినందుకు మీకు, ఇక్కడ ఈ తక్కువ నోటీసులో ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి గారికి, మిగతా మిత్రులకు, ఫిలింనగర్ క్లబ్ ఈ యొక్క మైదానాన్ని మనకి ఇచ్చినట్టు మిత్రులకు ఎన్టీఆర్ గార్డెన్స్ ఇచ్చిన వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోవడం. నమస్కారం. జై హింద్.